Yeah. Welcome to Current Affair Discussion. December 1 to 9, Part 3 Current Affairs, and this is the last part for that part of dates. నీతి ఆయోగ్ రీసెంట్గా రిలీజ్ చేసిన ఒక రిపోర్టు మన ఇండియాలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్కి సంబంధించి ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ పర్స్పెక్టివ్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వర్క్. సో ఇది ఆ రిపోర్ట్ యొక్క టైటిల్. ఇది పబ్లిష్ చేసింది నీతి ఆయోగ్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ సుశ్రీ శోభా కరాండ్లాజీ, మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఈ రిపోర్ట్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రాజ్యసభలో రీసెంట్గా రిపోర్ట్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ రిపోర్ట్? అసలు గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరు? ప్రజెంట్ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్ ఇండియా టోటల్ వర్క్ ఫోర్స్లో ఎంతమంది ఉన్నారు? అండ్ 2029-30 అంటే FY30 ఇయర్కి ఏ నెంబర్కి రీచ్ అవ్వచ్చు? అండ్ దిస్ గిగ్ ఎకానమీ మన ఇండియన్ జీడిపిలో ఎంత ఇంపార్టెన్స్ ఉంది? లెట్స్ వి డిస్కస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరంటే టెంపరీగా ఒక కంపెనీతో టాస్క్ బేస్ చేసుకొని అసోసియేట్ అయి ఉంటారు. ఎగ్జాంపుల్స్గా ఇప్పుడు సపోజ్ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఉన్న డెలివరీ ఎగ్జిక్యూటివ్స్గా వర్క్ చేస్తున్న పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో, ఒక డెలివరీ ఒక రెస్టారెంట్ దగ్గర పికప్ చేసుకొని స్విగ్గీ, జొమాటో పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే వెళ్ళి కస్టమర్ దగ్గర డెలివరీ చేయాలి. అది టాస్క్. ఆ టాస్క్ కంప్లీట్ చేసినందుకు సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీని కంపెనీ డెలివరీ ఎగ్జిక్యూటివ్కి పే చేస్తుంది. సో అంటే ఫ్లెక్సిబుల్గా పర్టికులర్ ఎంప్లాయీకి ఫ్రీ టైంలో ఇలాంటి వర్క్స్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అంటే పర్మనెంట్గా అసోసియేట్ అయ్యి ఉండరు, బట్ టెంపరీగా డిజిటల్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని ఎంప్లాయ్మెంట్ పొందుతూ ఉంటారు. అలాంటి వర్కర్స్ని లైక్ డెలివరీ బాయ్స్ని, డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ని. ఓకే, ఎగ్జాంపుల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. లైక్ ఉబరు అండ్ ఈ పోస్ట్ మేట్స్, దూరదర్శు, ఇలాంటివన్నీ కూడా సర్వీసెస్ ఎవరైతే డెలివరీ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా పార్ట్ ఆఫ్ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్. ప్రెసెంట్ ఇండియాలో గిగ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారంటే 7 మిలియన్ పీపుల్, 70 లక్షలు, ఇంక్లూడింగ్ ఉమెన్ కూడా. ఇది మన ఇండియన్ టోటల్ వర్క్ ఫోర్స్లో 1.5%, లేదు నాన్ అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్లో 2.6%. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉన్న 140 crore పాపులేషన్లో మన ఇండియాలో 140 crore పాపులేషన్ ఉన్నారు. ఇందులో వర్క్ ఫోర్స్ ఎంతమంది ఉన్నారంటే, వర్క్ ఫోర్స్ అంటే జాబ్ చేస్తూ అండ్ జాబ్ సర్చ్ చేస్తూ ఇద్దరు ఇంక్లూడ్ అవుతారు. వర్క్ ఫోర్స్ అంటే అన్ఎంప్లాయిడ్, ఎంప్లాయిడ్ ఇద్దరు ఇంక్లూడ్ అవుతారు. 50 కోట్ల మంది, ఆల్మోస్ట్ 50 crores. 50 crore 1.5% అంటే ఆల్మోస్ట్ 70 లక్షల మంది. దిస్ ఇస్ 45 నుంచి 50 crores వస్తుంది నెంబర్. 70 లక్షల మంది గిగ్ వర్కర్స్ ఉన్నారు. దిస్ ఇస్ 1.5% ఆఫ్ ఇండియన్ టోటల్ వర్క్ ఫోర్స్. ఈ వర్క్ ఫోర్స్లో 45% ఆఫ్ వర్క్ ఫోర్సు ఓకే అగ్రికల్చర్ వర్కర్స్ ఉన్నారు. 32 నుంచి 35% సర్వీస్ సెక్టార్లో డిపెండ్ అయినటువంటి వర్క్ ఫోర్స్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ నెంబర్, దట్ ఈస్ ఆల్మోస్ట్ 24 to 25 మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పైన డిపెండ్ అయ్యి లీడ్ చేస్తున్నటువంటి వర్క్ ఫోర్స్ ఉన్నారు. అంటే మన ఇండియాలో స్టిల్ మేజర్ వర్క్ ఫోర్స్కి లైఫ్ని ప్రొవైడ్ చేస్తున్న, లైవ్లీహుడ్ని ప్రొవైడ్ చేస్తున్న, ఇన్కమ్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి సెక్టార్ ఏంటి అంటే అగ్రికల్చర్ వర్క్ ఫోర్స్ మెజారిటీ స్టిల్. నౌ ప్రెజెంట్ దిస్ గిగ్ ఎకానమీ యొక్క వాల్యూ $455 billion ఉంది. విత్ దిస్ మచ్ పర్సెంటేజ్ గ్రోత్, ఈ గ్రోత్ ఇంపార్టెంట్, 17% గ్రోత్. ఈ గ్రోత్ రేట్తో 2030కి ఓకే బై 2030 దిస్ నెంబర్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ దట్ ఇండియాస్ గిగ్ ఎకానమీ విల్ గ్రో అట్ దిస్ మచ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విత్ గ్రాస్ వాల్యూమ్ ఎక్స్పెక్టెడ్ టు రీచ్ దిస్ నెంబర్ ఇన్ 2024. ఇది 2024. వెరస్ 2030కి గిగ్ ఎకానమీ ఇండియన్ జీడిపిలో 1.25%. 2030కి మన ఇండియన్ జీడిపి, ఈరోజు మన ఇండియన్ జీడిపి $4 trillion ఉంది. ఇంకా 6 సంవత్సరాలు ఉంది. నార్మల్గా నామినల్ జీడిపి ఎవ్రీ ఇయర్ 10 to 12% గ్రో అవుతూ ఉంటుంది. ప్రజెంట్ మన 300 trillion జీడిపి ఉందనుకుంటే నెక్స్ట్ 6 yearsలో అట్లీస్ట్ ఇంకొక 150 యాడ్ చేసిన 150, 180, ఆల్మోస్ట్ ఒక 450 నుంచి 500 trillion జీడిపి అవుతుంది మంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే 300 trillion మార్క్ ఉంది. సో ఈ జీడిపిలో 2030కి వచ్చేసరికి గిగ్ ఎకానమీ 1.5% ఆఫ్ ఇండియన్ జీడిపి అవ్వచ్చు. అండ్
90 మిలియన్ జాబ్స్. లుక్ అట్ దిస్ వన్, 90 మిలియన్. ఇప్పుడు జస్ట్ 7 మిలియన్. నెక్స్ట్ 6 ఇయర్స్లో 90 మిలియన్ అంటే ఆల్మోస్ట్ 11 to 14, 13 టైమ్స్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయబోతోంది ఈ గిగ్ ఎకానమీ, గిగ్ సెక్టర్. ఓకే, అండ్ లుక్ అట్ ద నెక్స్ట్ థింగ్. అకార్డింగ్ టు నీతి ఆయోగ్స్ రిపోర్ట్, ఇండియాస్ బూమింగ్ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ ఎకానమీ పర్స్పెక్టివ్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వర్క్ పబ్లిష్ ఇన్ ద మంత్ ఆఫ్ జూన్ 2022, అది కూడా 2 years బ్యాక్. దాన్ని ఇప్పుడు రాజ్యసభలో చెప్పడం జరిగింది, అందుకే ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ద నెంబర్ ఆఫ్ గిగ్ ఎకానమీ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ టు దిస్ ఫిగర్ 23.5 million by 2029-30. ఓకే, దట్స్ ఫైన్. సో 29-30 కంప్లీట్ అయ్యేసరికి, FY30 కంప్లీట్ అయ్యేసరికి గిగ్ సెక్టార్ నీతి ఆయోగ్ రిపోర్ట్ ప్రకారం ఎంతమందికి జాబ్స్ని ప్రొవైడ్ చేయొచ్చు అంటే 23.5 million అంటే 23 to 32 crore people almost. Okay, that's a 29th question. Next, the points we should focus here. Who are first gig and platform workers? Temporary workers associated with the company's digital applications, and through assigning task they will be paid certain amount of money, and by 29-30 year complete అయ్యేసరికి ఇండియాలో దిస్ గిగ్ వర్కర్స్ 23.5 million నెంబర్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి టార్గెట్. అండ్ ఆ రోజు వర్క్ ఫోర్స్లో 4.1%, ఈరోజు వర్క్ ఫోర్స్లో జస్ట్ 1.5% మాత్రమే ఉంది. ఇన్ఫ్యాక్ట్ 1.5%, బట్ 29-30కి 4.1%కి ఇంక్రీజ్ అవ్వచ్చు. దట్స్ అ ఎక్స్పెక్టేషన్. అండ్ దిస్ రిపోర్ట్ ఈజ్ ఫ్రమ్ నీతి ఆయోగ్. అండ్ దిస్ గిగ్ ఎకానమీ ఎవ్రీ ఇయర్ దిస్ మచ్ పర్సంటేజ్ ఆఫ్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పర్సంటేజ్ కూడా ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు, సో యూ షుడ్ రిమెంబర్ దట్ థింగ్, రైట్. నెక్స్ట్ ముందు క్వశ్చన్ నెంబర్ 30. 16th బ్రిక్స్ సమ్మిట్ రీసెంట్గా రష్యా హోస్ట్ చేసింది, కంప్లీట్ అయింది. మాట్లాడాం కూడా కొత్తగా జాయిన్ అయిన కంట్రీస్ థీము, అండ్ బ్రిక్స్ కామన్ కరెన్సీ అని చెప్పి బ్రిక్స్ కరెన్సీ నోట్ ఒకటి, అంటే వన్ కరెన్సీతో ట్రేడ్ చేయాలనే ఆబ్జెక్టివ్తో. ఓకే, అండ్ ఈ కంక్లూడ్ అయినటువంటి ఈ బ్రిక్స్ సమ్మిట్ని నెక్స్ట్ ఎవరైతే బ్రిక్స్ సమ్మిట్ని హోస్ట్ చేయబోతున్నారు, లుక్ అట్ హియర్. టు విచ్ కంట్రీ రష్యా హ్యాండెడ్ ఓవర్ ది బ్రిక్స్ చైర్మన్షిప్ ఇన్ ద ఫైనల్ షెర్పా అండ్ సౌత్ షెర్పా. షెర్పాకి అసిస్టెంట్ని సౌత్ షెర్పా అంటాం. మీటింగ్ ఆఫ్ బ్రిక్స్ హెల్డ్ ఇన్ ఎకటెరిన్బర్గ్, రష్యా, నవంబర్. ఓకే, నెక్స్ట్ ఆబ్వియస్లీ బ్రిక్స్ సమ్మిట్ని బ్రెజిల్ హోస్ట్ చేయబోతుంది. అండ్ ఎవరికి ఇచ్చారంటే బ్రిక్స్ షెర్పా ఉన్నటువంటి దిస్ పర్సనాలిటీ. ఇది వెరీ ఇంపార్టెంట్. అలా నేను బ్రిక్స్ మీటింగ్ చెప్పాను, బట్ ఆ రోజు షెర్పా గురించి చెప్పలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నా. బ్రిక్స్ షెర్పా ఎవరంటే దిస్ ఇయర్ 16th బ్రిక్స్ సమ్మిట్కి దిస్ గై సెర్గీ ర్యాప్కోవ్, SR. ఓకే, సెర్గీ ర్యాప్కోవ్ వెరీ ఇంపార్టెంట్ బ్రిక్స్ షెర్పా. ఓకే, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్లో G20 షెర్పా ఎవరైనా అడిగారా, మన ఇండియా హోస్ట్ చేసినప్పుడు శక్తికాంత దాస్ G20కి షెర్పాగా ఉన్నారు, ఆ క్వశ్చన్ అడిగారు. దట్స్ వై బ్రిక్స్కి షెర్పాగా ఎవరున్నారంటే దిస్ ఇయర్ సమ్మిట్కి రష్యా యొక్క డిప్యూటీ ఫారెన్ మినిస్టర్, ఆయన పేరు సెర్గీ ర్యాప్కోవ్. అండ్ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేశారంటే చైర్మన్షిప్ బ్రెజిల్. ఓకే, రైట్. The final Sherpa and South Sherpa meeting of BRICS under these countries was held in Russia. That's the thing. Option 1 is the correct answer. Right. And already చెప్పినట్టు ఈజిప్ట్, ఇరాన్, UAE, ఇథియోపియా కొత్తగా జాయిన్ అయ్యే మెంబర్ కంట్రీస్గా. ఇవి జస్ట్ పార్ట్నర్ కంట్రీస్. నో హూ ఆర్ షెర్పా. నార్మల్గా గ్లోబల్ డిప్లొమసీలో మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్పెడిషను అలాంటి వాటికి అయితే షెర్పా అంటే ఎక్స్పెడిషన్ సబ్మిట్ చేసే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు షెర్పా అంటారు అక్కడ. బట్ ఇక్కడ ఇంటర్నేషనల్ డిప్లొమసీలో, గ్లోబల్ డిప్లొమసీలో షెర్పా ఈజ్ ఎ సీనియర్ అఫీషియల్ హూ ప్రిపేర్స్ మీటింగ్స్ అండ్ నెగోషియేట్స్ అగ్రిమెంట్స్ ఆన్ బిహాఫ్ దేర్ లీడర్. అంటే ఇక్కడ ఆ కంట్రీ ఏదైతే హోస్ట్ చేస్తున్నారో ఆ కంట్రీ ప్రెసిడెంట్ తరపున, ప్రైమ్ మినిస్టర్ తరపున వీళ్ళు జరగాల్సినటువంటి మీటింగ్స్, అగ్రిమెంట్స్కి సంబంధించిన నెగోషియేషన్స్ అన్నీ కూడా లీడర్ తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, దట్ ఆ పర్సనాలిటీనే షెర్పా అంటారు. అండ్ 16th బ్రిక్స్ సమ్మిట్కి షెర్పా ఎవరు అంటే సెర్గీ రెబకోవ్. ఈజ్ ద గై సెర్గీ రెబకోవ్. దట్స్ అ 30th క్వశ్చన్. ముందు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31.
మన ఇండియన్ నేవీ యూజ్ చేసే నావల్ వెజల్స్ ఏవైతే ఉంటాయో, నావల్ షిప్స్ కానీ సబ్మరైన్స్ కానీ వెజల్స్ కానీ వీటిని ప్రజెంట్ డీజిల్తో కోల్తో బర్న్ చేసి జనరేట్ అయినటువంటి వాట్ వి కాల్ ఎనర్జీ ద్వారా రన్ చేస్తున్నాం. దీనివల్ల పొల్యూషన్ ఒకటి. సో ఈవెన్ నావీలో కూడా, నావల్ ఇండస్ట్రీలో కూడా పొల్యూషన్ ఫ్రీ చేయాలి అంటే మనం ఈ షిప్స్ని, ఆ షిప్స్ యొక్క ఇంజన్ని ఎలక్ట్రికల్ ప్రపల్షన్ సిస్టమ్తో డెవలప్ చేయాలి. అందుకోసమే మన ఇండియన్ నేవీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా యూకేతో స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ సైన్ చేసింది. విచ్ కంట్రీ అండ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అ స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ టు వాట్ టు విత్ ఆబ్జెక్టివ్ టు కొలాబరేట్ ఆన్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ electric propulsion systems for Indian Navy. Okay, yes, with the United Kingdom. Option 4 is the correct answer. Right, that's the 31st question. So ఏ కంట్రీతో ఇండియన్ నేవీ రీసెంట్గా స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్ పైన సైన్ చేసింది ఫర్ ద పర్పస్ ఆఫ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ప్రపల్షన్ సిస్టమ్స్ ఫర్ ఇండియన్ నేవీ విత్ ద యునైటెడ్ కింగ్డమ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ 32nd క్వశ్చను. ఈ నెంబర్స్ కన్నా మా ఇంటెన్షన్, మనం యూపీఐ యాప్స్ అని విన్నప్పుడు గుర్తొచ్చే నేమ్స్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలా ఉంటాయి కదా. సో మన ఇండియాలో ప్రజెంట్ టాప్ 4 యూపీఐ యాప్స్ ఏవి ఉన్నాయి, టాప్ 5 ఏంటి చూస్తే, ప్రతి 100 ట్రాన్సాక్షన్స్లో 48% ట్రాన్సాక్షన్స్ ఫోన్పేతో టాప్లో ఉంది. సెకండ్ ప్లేస్ గూగుల్ పే విత్ 37%, పేటిఎం 7%. అండ్ రీసెంట్గా 4th ప్లేస్లోకి క్రెడ్ యాప్ వచ్చింది. క్రెడ్ యాప్ కూడా యూపీఐ ప్లాట్ఫామే. అండ్ 5th స్పాట్లో క్రెడ్ యాప్ ఉండేది, క్రెడ్ని సర్పాస్ చేస్తూ నవీ యాప్ ఇప్పుడు 4th ప్లేస్లో ఉంది. సింప్లీ లుక్ అట్ హియర్. వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ రికార్డెడ్ బై నవీ యాప్ టు సర్పాస్ క్రెడ్ యాప్ యాజ్ ద 4th లార్జెస్ట్ యూపీఐ యాప్ ఇన్ ఇండియా ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్. సో ఈ నెంబర్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, బికాజ్ నెక్స్ట్ మంత్ ఇంకొక నెంబర్ వస్తుంది, నెక్స్ట్ మంత్ ఇంకొక నెంబర్ వస్తుంది. బట్ ఈ నెంబర్ కన్నా జిఎస్టీ కలెక్షన్స్ ఇంపార్టెంట్ మనకి. ఇయర్ మొత్తంలో హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ ఏ మంత్లో వచ్చే అలాంటి క్వశ్చన్స్. అండ్ ఎనీవే మన ఇండియాలో ఉన్నటువంటి, ఇక్కడ ఆన్సర్ అయితే 157.1 ఆప్షన్ 2. మన ఇండియాలో టాప్ 5 యూపీఐ ప్లాట్ఫామ్స్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, నో రీసెంట్గా నావీ యాప్, అండ్ ద వన్ మోర్ ఈస్ క్రెడ్ యాప్. Right. Excuse me. అండ్ ఈ నవీ యాప్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే సచిన్ బన్సల్, ఫ్లిప్కార్ట్ ఫౌండర్. ఇప్పుడు ఆయన ఫ్లిప్కార్ట్ ఓనర్ కాదు, అమ్మేశారు వాల్మార్ట్కి. బట్ సచిన్ బన్సల్ ఫౌండర్ ఆఫ్ నవీ యాప్, వెరాజ్ కునాల్ షా ఫౌండర్ ఆఫ్ క్రెడ్ యాప్. 32nd క్వశ్చన్. టాప్ 5 యూపీఐ యాప్స్, 4, 5th ఉన్నటువంటి యాప్స్ ఫౌండర్స్. రైట్. నెక్స్ట్ 33rd. సి లుక్ అట్ దిస్ ఇమేజ్, యూ విల్ గెట్ ఏ క్లారిటీ. మన ఇండియా బ్లూ కలర్లో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇమేజ్. ఓకే, మన ఇండియా. అండ్ దిస్ వైట్ కలర్లో ఇక్కడ ఉన్నదంతా రష్యా. ఈ పోర్షన్ రష్యా, ఇదంతా కూడా ఇండియా. ముంబై పోర్ట్ నుంచి, ఓకే, ఇక్కడ ముంబై పోర్ట్ ఉంది. ఇక్కడ నుంచి గూడ్స్ని ఇలా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాం మనము ఈ పోర్ట్కి వెళ్ళి. అది రష్యా పోర్ట్. రష్యా ఆ పోర్ట్ ఏంటంటే సెయింట్ పీటర్బర్గ్, ఇట్స్ ఇన్ రష్యా. దీని డిస్టెన్స్ 8675 నాటికల్ మైల్స్. 1 నాటికల్ మైల్ ఈక్వల్స్ టు 1.8 కిలోమీటర్స్ ఆల్మోస్ట్. ఇప్పుడు కొత్త రూట్ని చెన్నై నుంచి అదే రష్యాలో ఉన్నటువంటి దిస్ లొకేషన్కి, ఆ లొకేషన్ నేము వ్లాడివోస్తోక్. ఓకే, దిస్ వన్ వ్లాడివోస్తోక్కి న్యూ మ్యారిటైమ్ కారిడార్ని స్టార్ట్ చేశారు. దీనివల్ల డిస్టెన్స్ కూడా మీరు చూస్తే ఇది 8675 నాటికల్ మైల్స్ అయితే ఇది 5647 నాటికల్ మైల్స్, అంటే ఆల్మోస్ట్ 5500 కిలోమీటర్స్. నేను నాటికల్ మైల్స్లో చెప్పట్లా, కిలోమీటర్స్లో కన్వర్ట్ చేసి చెప్తున్నా. దిస్ మచ్ డిస్టెన్స్ని రెడ్యూస్ చేయొచ్చు అంటే సో మచ్ ఫ్యూయల్ని సేవ్ చేయొచ్చు, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గించవచ్చు, గూడ్స్ని ఇంపోర్ట్ చేస్తున్న గూడ్స్ని చీప్గా కూడా ప్రొవైడ్ చేయొచ్చు.
సో ఈ బెటర్ బెనిఫిట్స్తో, ఈ ఆబ్జెక్టివ్స్తో ఇండియా రష్యా రీసెంట్గా చెన్నై వ్లాడివోస్తోక్ మ్యారిటైమ్ కారిడార్ని లాంచ్ చేయడం జరిగింది. దట్స్ ద 33rd క్వశ్చన్. లుక్ అట్ హియర్. విచ్ న్యూ మ్యారిటైమ్ షిప్పింగ్ రూట్ వాజ్ రీసెంట్లీ యాక్టివేటెడ్ టు బూస్ట్ మ్యారిటైమ్ టైస్ బిట్వీన్ ఇండియా అండ్ రష్యా? ఏ కంట్రీస్ మధ్య? ఇండియా అండ్ రష్యా. వాట్ ఈస్ ద రూట్ అంటే దట్ ఈస్ చెన్నై అండ్ వ్లాడివోస్తోక్. ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ ఉన్నదానికి దీనికి బెనిఫిట్ ఏంటో ఆ ఇమేజ్ క్లారిటీగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. దట్స్ ద 33rd క్వశ్చన్. నెక్స్ట్ 34th వన్. ఐఐటి మద్రాస్తో కలిపి ఐఐటి మద్రాస్, దట్ ఈస్ ఆప్షన్ 2 ఐఐటి మద్రాస్తో కలిపి ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ ఇండియాలోనే ఫస్ట్ టైము కాన్స్టిట్యూషన్ మ్యూజియంని సోనీపట్ హర్యానాలో స్టార్ట్ చేసింది. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఇన్ ఇండియా. ఏ లొకేషన్ ఇంపార్టెంట్? సోనీపట్ హర్యానా. ఎవరెవరు? 2 ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ అండ్ ఐఐటి మద్రాసు, ఇండియాస్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియము. అండ్ దీంట్లో 360-degree వ్యూ ఆఫ్ ప్రీ ఇండిపెండెన్స్ ఇండియా మొత్తం అంతా ఉంటుంది. అండ్ విజిటర్స్కి అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడానికి కూడా ఒక రోబోట్ని సంవిద్ స్మార్ట్ అసిస్టెంట్ ఫర్ మ్యూజియం విజిటర్స్ అండ్ ఇంటరాక్టివ్ డిస్ప్లే అని చెప్పి ఈ రోబోట్ కూడా ఉంటుంది అక్కడ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం. సింప్లీ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం లొకేషన్ సోనీపట్ హర్యానా. ఇట్ వాస్ డెవలప్డ్ బై ఐఐటి మద్రాస్ అండ్ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ. ఓకే, దట్స్ ద 34th క్వశ్చన్. నెక్స్ట్ 35th క్వశ్చన్. ఆల్రెడీ ఈ December 1 to 9లోనే ప్రగతి సేవింగ్స్ అకౌంటు హెచ్డిఎఫ్సి బ్యాంకు ఫార్మర్స్కి, రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్లో ఉన్న ఫార్మర్స్ కోసం అని చెప్పి డిస్కస్ చేసాం. ఇప్పుడు 55 years అండ్ అబోవ్ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్, నార్మల్గా సీనియర్ సిటిజన్స్ అంటే 60 అబోవ్ అని మాట్లాడతాం కదా, ఇక్కడ ఈవెన్ 55ని కూడా ఇంక్లూడ్ చేసి 55 అండ్ అబోవ్ ఉన్నటువంటి సీనియర్ సిటిజన్స్కి బెటర్గా అఫోర్డబుల్ కాస్ట్కే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఫ్యూ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఫెడరల్ బ్యాంక్ లాంచ్ చేసిన సేవింగ్స్ అకౌంటే ఎస్టీమ్ సేవింగ్స్ అకౌంట్. అకౌంట్ నేమ్ గుర్తుపెట్టుకోవాలి. బ్యాంక్ నేమ్ ఫెడరల్ బ్యాంకు. ఈ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అలువా కొచ్చిలో ఉంటుంది. అండ్ ఎస్, నెఫ్ట్, ఆర్టీజీఎస్, యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ ఇవన్నీ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈవెన్ లాకర్స్లో కూడా దిస్ మచ్ డిస్కౌంట్ అన్నీ కూడా. ఓకే, రైట్. అండ్ డీమ్యాట్ అకౌంట్ ఫస్ట్ 1 year నో ఏఎంసీ అని చెప్పి చెప్తున్నారు. బట్ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి నార్మల్గా బ్యాంక్స్ని ఎప్పుడు అప్రోచ్ అవ్వకూడదు, డిస్కౌంట్ బ్రోకర్స్ని అప్రోచ్ అవ్వాలి. లైక్ జీరోదా, ఏంజల్ బ్రోకింగ్, ధనా పని, ఇలా అప్స్టాక్స్. బికాజ్ వాళ్ళతో బ్రోకరేజ్ తక్కువ అండ్ ఏఎంసీ కూడా ఉండదు. దట్స్ వన్ బెనిఫిట్. సో ఎనీవే, a bank called Federal Bank Limited launched a savings account called Esteem Savings Account for senior citizens to provide banking services at affordable cost. Bank account ఎవరి కోసం? ఓకే, దట్స్ 35th క్వశ్చన్. నెక్స్ట్ 36th క్వశ్చన్. ఆల్రెడీ ఇదే పార్ట్లో వరల్డ్ బ్యాంకు నాగాలాండ్, త్రిపురకి ఎలిమెంట్ ప్రాజెక్ట్ కోసము $225.5 million అని చెప్పి మాట్లాడాం కదా. నా ఇక్కడ ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, ఇండియాకి దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ $98 million హార్టికల్చర్ ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం. యాక్చువల్గా FY25లో ఉన్నాం మనము. FY23 బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ ఆత్మనిర్భర్ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ని 2,200 కోట్లతో అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా మన ఇండియాలో 6 క్లీన్ ప్లాంట్ సెంటర్స్ని అట్లీస్ట్ సెటప్ చేసి డిసీజ్ ఫ్రీ హార్టికల్చర్ ప్లాంట్స్ని, డిసీజ్ ఫ్రీ ఫ్రూట్స్ని ప్రొడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో, సో దట్ ఇండియన్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ చేసే హార్టికల్చర్ ఫ్రూట్స్ని ఇండియాలోనే కాదు ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా సేల్ చేసే ఆబ్జెక్ట్. ప్రజెంట్ అయితే మన ఇండియన్ హార్టికల్చర్కి హార్టికల్చర్ ద్వారా వస్తున్న ఫ్రూట్స్కి ఇంటర్నేషనల్ మార్కెట్లో హ్యూజ్ డిమాండ్ లేదు. బికాజ్ ప్యాకింగ్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి కన్సిడర్ చేస్తే అంత క్వాలిటీ స్టాండర్డ్స్ని మనం మెయింటైన్ చేయట్లేదు అని. సో ఈ ప్రోగ్రామ్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫార్మర్స్కి సప్లై చేసే, నర్సరీస్ ద్వారా సప్లై చేసే హార్టికల్చర్ ప్లాంట్సే హై ఈల్డ్ వచ్చేలా, డిసీజ్ ఫ్రీ ఉండేలా డెవలప్ చేసుకున్న సప్లై చేస్తే ఫార్మర్స్ ఆర్ వెరీ హ్యాపీ. దెన్ ప్రొడక్ట్ యొక్క క్రాప్ యొక్క అవుట్పుట్ కూడా ఫైన్గా క్వాలిటీగా ఉంటే డొమెస్టిక్ మార్కెట్లో అయినా ఇంటర్నేషనల్ మార్కెట్లో అయినా బెటర్ కాస్ట్కి సేల్ చేసుకోవచ్చు. ఆ ఇంటెన్షన్తో
ఇండియాని ఒక హార్టికల్చర్ హబ్గా మార్చే ఉద్దేశంతో 2023 ఇయర్ బడ్జెట్ అనౌన్స్ చేసినప్పుడు నిర్మలా సీతారామన్ లాంచ్ చేసిన స్కీమే క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్కి సపోర్ట్ ఇచ్చే ఆబ్జెక్టివ్తో $98 million అమౌంట్తో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఈ ప్రోగ్రామ్ని ఏ మినిస్ట్రీ అంటే ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ ఇన్ కొలాబరేషన్ విత్ ది నేషనల్ హార్టికల్చర్ బోర్డు. ఇది గురుగ్రామ్లో ఉంటుంది హెడ్ క్వార్టర్. రిమెంబర్ ద హెడ్ క్వార్టర్ ఆల్సో గురుగ్రామ్, హర్యానా. అండ్ ఐసీఆర్తో కలిపి ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు. అండ్ సమ్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వరల్డ్లో హార్టికల్చర్ పరంగా చైనా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఎక్స్క్యూజ్ మీ, అది ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది ఏంటి ఫ్రూట్స్ వెజిటబుల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్, పల్సెస్, జూట్. అండ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్, వీట్, కాటన్, గ్రౌండ్ నట్, షుగర్ కేన్. అండ్ ఇవి ప్రొడక్షన్ మాత్రమే. ఎక్స్పోర్ట్స్లో మాత్రం ఇండియా వరల్డ్లో 8th స్పాట్లో ఉంది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో. బట్ టాప్లో బ్రెజిల్ ఉంది. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ signed how much amount of money? $98 million loan agreement aimed at enhancing what? Horticulture crop farmers access to certified disease-free planting materials. That is, this is the amount. ఏ బ్యాంకు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు ఇండియన్ గవర్నమెంట్కి హౌ మచ్ అమౌంట్? $98 million. దీనివల్ల డిసీజ్ ఫ్రీ ప్లాంట్స్ని సప్లై చేసే ఆబ్జెక్టివ్. ఓకే, రైట్. అండ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ప్రొడక్షన్లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది, చైనా టాప్లో ఉంది. మిల్క్లో మనం టాప్లో ఉన్నాం. దెన్ అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో మాత్రం మనం 8th స్పాట్లో ఉన్నాం, టాప్లో బ్రెజిల్ ఉంది. దట్స్ 36th క్వశ్చన్. నెక్స్ట్ మూడు 37th. ఇట్స్ సింప్లీ అన్ అపాయింట్మెంట్. ఇమేజ్లో కనిపిస్తున్న పర్సనాలిటీ ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా. ఏ కంట్రీ కంటే నమీబియాకి ఫస్ట్ ఎవర్ ఫీమేల్ ప్రెసిడెంట్. ఆమె పేరు దిస్ వన్, NDEMU పేలీలా నెటుంబో నంది నదితావా. ఓకే, ఇది ఆమె నేము. సింపుల్గా నెటుంబో నంది అని గుర్తుపెట్టుకోండి. నెటుంబో నంది 4 N's. ఎన్ను. ఫస్ట్ ఎన్ను ఎండిము పెళ్ళిలా, నెక్స్ట్ ఎన్ను నెటుంబో, నంది ఎండైటివా. ఓకే, సింప్లీ నెటుంబో నంది. ఏ కంట్రీ? నమీబియాకి ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్. ఓవరాల్ నమీబియా హిస్టరీలో 5th ప్రెసిడెంట్, ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ నమీబియా. ఆఫ్రికన్ కంట్రీస్లో 4th ప్రెసిడెంట్. యాక్చువల్గా ఆఫ్రికాలో ఆల్మోస్ట్ 50+ కంట్రీస్ ఉన్నాయి. ఈ కంట్రీస్లో ఇప్పటికీ 4 ఆఫ్రికన్ కంట్రీస్కి ఫీమేల్ ప్రెసిడెంట్ ఎలక్ట్ అయ్యారు, ఇంక్లూడింగ్ దిస్ పర్సనాలిటీ. రిమైనింగ్ 3 ఏంటంటే లైబీరియా, మలావి అండ్ టాంజానియా. వాళ్ళ నేమ్స్ కూడా అక్కడ ఇచ్చాను జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్. ఇక్కడ నమీబియాకి న్యూ ప్రెసిడెంట్, ఫీమేల్ ప్రెసిడెంట్ ఫస్ట్ టైం. అండ్ ఓవరాల్గా 5th ప్రెసిడెంట్. ఆమె పేరు నెటుంబో నంది. ఆప్షన్ 1 itself is the correct answer. Next 38th question. Yeah. So వరల్డ్లో ఉన్న డిఫరెంట్ స్పేస్ ఏజెన్సీస్ లైక్ మన ఇస్రో, నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ స్పేస్ ఎక్స్ ప్రైవేట్, చైనా వాళ్ళది, జెక్సా, జపాన్ వాళ్ళది, రాస్కోస్మాస్ రష్యా, ఇలా మన ఎర్త్ పైనే కాకుండా వేరే ప్లానెట్స్ వరకు కూడా వెళ్తున్నాం. మార్స్ కానీ, లైక్ మూన్ కానీ, ఇంకొక డిఫరెంట్ ప్లానెట్స్ కూడా శాటిలైట్స్ని సెండ్ చేస్తున్నాం, స్పేస్ క్రాఫ్ట్స్ని పంపుతున్నాం, రోవర్స్ని, ల్యాండర్స్ని, ఆల్ దోస్ థింగ్స్. బట్ మన ఎర్త్ పైన ఉన్న ఓషన్స్ని ఇప్పటి వరకు కంప్లీట్గా స్టడీ చేయలేదు. బికాస్ ఓషన్స్లో డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రతి 1000 మీటర్స్కి, ఇన్ఫ్యాక్ట్ ప్రతి 10 మీటర్స్కి, నాట్ 1000, 10 మీటర్స్కి 1 పాస్కల్ ప్రెజర్ ఇంక్రీజ్ అవుతుంది. అంటే డెప్త్కి వెళ్ళే కొద్దీ ప్రెజర్ పెరిగిపోతూ ఉంటుంది. మన బాడీ ఈవెన్ ఒకవేళ ఓషన్లో పడిపోయినా ఆ ఫిష్లు ఏవి తినకుండా అలానే డెప్త్కు వరకు కూడా వెళ్ళదు, మనది బ్రేక్ అయిపోతుంది, అంత ప్రెజర్ ఉంటుంది. అంత ప్రెజర్ ఉంటుంది కాబట్టి వాట్ వి కాల్ ఇప్పటి వరకు డెప్త్ వరకు వెళ్ళి రీసెర్చ్ చేయలేదు. బట్ ఆ ప్రెజర్స్ని కూడా తట్టుకొని నిలబడగలిగేలా ఓషన్ బెడ్ వరకు వెళ్ళి అక్కడ ఉన్న రిసోర్సెస్ని స్టడీ చేయడం కోసము రోబోట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి స్విమ్ అనే మిషన్ ద్వారా నాసా ఒక న్యూ ప్రాజెక్ట్ని టేకప్ చేసింది. ఆ ప్రాజెక్టే దిస్ క్వశ్చన్. లుక్ అట్ హియర్. వన్ ఆఫ్ ద స్పేస్ ఏజెన్సీ నాసా అండర్ వాటర్ రోబోట్స్ని డెవలప్ చేసి ఓషన్ వరల్డ్స్ని స్టడీ చేయడం కోసము స్విమ్ అనే మిషన్ని లాంచ్ చేసింది. నౌ వాట్ డస్ స్విమ్ స్టాండ్స్ హియర్? సెన్సింగ్ విత్ అ ఇండిపెండెంట్ మైక్రో స్విమ్మర్స్.
సెన్సింగ్ విత్ ఇండిపెండెంట్ మైక్రో స్విమ్మర్స్. స్విమ్ అబ్రివేషన్ ఇస్ ఇంపార్టెంట్. సెన్సింగ్ విత్ ఇండిపెండెంట్ మైక్రో స్విమ్మర్స్. ఈ మిషన్ ఏ స్పేస్ ఏజెన్సీ, ఎందుకోసము? నాసా. స్విమ్ టు స్టడీ ఓషన్స్. ఇట్ ఈస్ ఎ robot, underwater robot. Abbreviation of swim is important. Sensing with the independent micro swimmers by NASA, and that's the thing we should remember. Right. Next thing, Prasar Bharati All India Radio OTT platform ni launch చేసింది 12 languages లో. అండ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ప్లాట్ఫామ్ అంటే వేవ్స్. అదే ఇక్కడ కనిపిస్తున్న సి స్పేస్ కేరళ గవర్నమెంట్, అండ్ దిస్ ఇస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రసార్ భారతి. సో ఓటీటీ ప్లాట్ఫామ్ నేమ్ ఇంపార్టెంట్, వేవ్స్. ఏ ట్యాగ్ లైన్తో అంటే వేవ్స్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి నయీ లెహర్. ఓకే, దట్స్ అ ట్యాగ్ లైన్. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ద ట్యాగ్ లైన్. బట్ రిమెంబర్ ద ప్లాట్ఫామ్ నేమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ వేవ్స్ ప్రసార్ భారతి, అండ్ ఓవర్ ద టాప్ అనేది అబ్రివేషన్ ఆఫ్ ఓటీటీ. దట్స్ 39th. నెక్స్ట్ 40th క్వశ్చన్. సింప్లీ ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక స్టేట్ గవర్నమెంట్ 100% ఎగ్జంప్షన్ ఆఫ్ రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు. వెహికల్ పర్చేజ్ చేసినప్పుడు మనం కట్టాల్సిన రోడ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేకుండా, రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా 100% ఎగ్జంప్షన్ ఇస్తూ ఒక స్టేట్ గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది. ఎందుకోసం అంటే టు ఎంకరేజ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ పర్చేస్. సో ఎలక్ట్రిక్ వెహికల్స్ని మనం ఏ ఎలక్ట్రికల్ వెహికల్ అయినా సరే, 2 వీలర్ అయినా, 3 వీలర్ అయినా, 4 వీలర్ అయినా, గూడ్స్ క్యారియర్ అయినా, ఎనీథింగ్ ఎలక్ట్రికల్ వెహికల్ని మనం తెలంగాణ స్టేట్లో కన్నా పర్చేస్ చేస్తే ఎటువంటి రోడ్ ట్యాక్స్ని అండ్ రిజిస్ట్రేషన్ ఫీజుని పే చేయాల్సిన పని లేదు ఫర్ నెక్స్ట్ 2 years, December 31st, 2026 వరకు. ఇలాంటి డిసిషన్ తీసుకున్న ఫస్ట్ స్టేట్ ఇండియాలో తెలంగాణ. ఓకే రైట్, ఏ స్టేట్? తెలంగాణ. దట్స్ 40th క్వశ్చన్. నెక్స్ట్ 41st క్వశ్చన్. డి గుకేష్ రీసెంట్గా చెస్ ఛాంపియన్షిప్ని విన్ అయ్యారు. ఛాంపియన్షిప్ని విన్ అవ్వడానికి ముందే దమ్మరాజు గుకేష్తో, డి గుకేష్తో బ్రాండ్ అంబాసిడర్గా అగ్రిమెంట్ చేసుకున్నటువంటి బ్యాంకు రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్, ఆర్బిఎల్ బ్యాంకు. అండ్ ఈయన గురించి, ఈయన అచీవ్మెంట్ గురించి నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. ఎనీవే, సో ఏ బ్యాంకు రీసెంట్ గుకేష్ని బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేసిందంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్. ఇది ముంబైలో ఉంటుంది. దట్స్ 41st క్వశ్చన్. నెక్స్ట్ 42nd క్వశ్చన్. 42nd, మన ఇండియన్ ఎయిర్లైన్స్లోనే చాలా చీప్గా, అఫోర్డబుల్గా ఫ్లైట్ టికెట్స్ని ప్రొవైడ్ చేస్తున్న ఎయిర్లైన్స్ ఇండిగో ఎయిర్లైన్స్. ఇన్నోవేటివ్ వేలో ఏవియేషన్ ఇండస్ట్రీలో వాళ్ళు తీసుకొస్తున్న ఇన్నోవేటివ్ వేస్ని రికగ్నైజ్ చేస్తూ ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని, 2024 ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ని రీసెంట్గా ఇండిగోకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ ఈవెంట్ కూడా బెల్గ్రేడ్, సెర్బియాలో జరిగింది. బై దిస్ సెంటర్ ఫర్ ఏవియేషన్ వీళ్ళు ఆర్గనైజ్ చేశారు. అండ్ దట్స్ 42nd క్వశ్చన్. డైరెక్ట్ క్వశ్చన్స్ అన్నీ కూడా, నో నీడ్ ఆఫ్ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్. సింప్లీ ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ ఫర్ 2024 విచ్ ఎయిర్లైన్ అంటే ఇండిగో, ఇండియన్ ఎయిర్లైన్. అండ్ దిస్ ఈవెంట్ ఎక్కడ జరిగిందంటే బెల్గ్రేడ్, సెర్బియా. రైట్. నెక్స్ట్ మన ఇండియన్ స్టేట్స్లో 9 ఇండియన్ స్టేట్స్ ఉమెన్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా, లైక్ దీస్ ఆర్ ద 9 స్టేట్స్, లైక్ మహారాష్ట్ర, కర్ణాటక, అస్సాం, ఛత్తీస్గఢ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్. జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ ఈ స్టేట్ నేమ్స్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. అంటే ఈ స్టేట్స్లో ఓట్స్ని అట్రాక్ట్ చేసుకోవడం కోసము, ఓటర్స్ని అట్రాక్ట్ చేయడం కోసం, ఎస్పెషల్లీ ఉమెన్ ఓటర్స్ని స్టేట్ గవర్నమెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మనీని డిఫరెంట్ స్కీమ్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. లైక్ మన నైబర్ స్టేట్ కర్ణాటక గురించి చెప్తే గృహలక్ష్మి స్కీమ్ అని చెప్పి, గృహలక్ష్మి స్కీము పర్ మంత్కి ఎలిజిబుల్ ఉమెన్కి 2000 రూపీస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల స్టేట్ యొక్క ట్రెజరీ పైన బర్డన్ పడుతుంది, స్టేట్ ఎకానమీ డెవలప్మెంట్ కూడా తగ్గిపోతుంది అనే విషయాన్ని కన్వే చేస్తూ రీసెంట్గా వన్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ గోల్డ్మ్యాన్ సాచ్, ఇది అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ, రిపోర్ట్ పబ్లిష్ చేసింది. దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఒక్క FY25లో మాత్రమే $18 బిలియన్ అమౌంట్ని, $18 బిలియన్ అంటే 18 × 100, $1800 ఉంది ఇంటూ 85. దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ క్రోర్స్లో ఇంత మనీని ఈ 9 స్టేట్స్ ఉమెన్స్కి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది మన ఇండియన్ జీడిపిలో 0.5%. ఇండియన్ జీడిపి ఎంత? 300 ట్రిలియన్స్. దాంట్లో 0.5 అంటే ఎంత? 1.5 lakh crore రూపీ. 1,50,000 కోట్ల రూపాయలని ఫ్రీగా ఉమెన్ అకౌంట్స్లోకి డిఫరెంట్ స్కీమ్స్ నేమ్స్తో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. దట్ ఈస్ ఈక్వల్స్ టు 0.5% ఆఫ్ ఇండియన్ జీడిపి. అండ్ దిస్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్ బై గోల్డెన్ సాచ్ గ్లోబల్ రీసెర్చ్, అండ్ అమెరికన్ బేస్డ్ కంపెనీ.
ఓన్లీ ఇన్ వన్ ఫినాన్షియల్ ఇయర్ FY25కి మాత్రమే. డిఫరెంట్ స్టేట్స్లో ఎంతెంత అమౌంట్ అని జస్ట్ ఫర్ అవేర్నెస్ పర్పస్ హియర్ యూ కెన్ సీ రైట్. మొత్తం $18 billion అయితే ఇందులో $5.4 billion ఫ్రమ్ ఓన్లీ మహారాష్ట్ర. మొన్న ఎలక్షన్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. మేబీ ఎలక్షన్స్లో చేసిన ప్లెడ్జ్ వల్ల దట్ మచ్ అమౌంట్ ఆఫ్ బర్డన్ మహారాష్ట్ర గవర్నమెంట్ పైన పడుతుంది. ఓకే రైట్, దట్స్ అ 43rd క్వశ్చన్. నెక్స్ట్ 44 అండ్ ద లాస్ట్ క్వశ్చన్. దిస్ 44th క్వశ్చన్ ఏంటంటే సిప్రి, స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ సిప్రి వరల్డ్లో ఉన్న టాప్ 100 ఆర్మ్స్ని ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ అండ్ మిలిటరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్ రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్లో మన ఇండియా నుంచి 3 కంపెనీస్ ఉన్నాయి టాప్ 100లో. ఏంటి? ఆర్మ్స్ని, మిలిటరీ సర్వీసెస్ని, ఆర్మ్స్ని ప్రొడ్యూస్ చేసి మిలిటరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నటువంటి టాప్ 100 డిఫెన్స్ కంపెనీస్ ఇన్ వరల్డ్. దాంట్లో HAL, BEL, MDL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ మజ్గాండా షిప్ బిల్డర్స్ లిమిటెడ్. సో ఈ 2 హెడ్ క్వార్టర్స్ కూడా బెంగళూరులో ఉంటాయి, వెరస్ దిస్ వన్ ముంబైలో ఉంటుంది. ఇవి ఇండియాలో టాప్ 3, 1 to 3 డిఫెన్స్ టాప్ 3లో ఉన్నటువంటి డిఫెన్స్ కంపెనీస్. బట్ ఓవరాల్గా HAL 43rd, BEL 67 అండ్ MDL 94th స్పాట్లో ఉన్నాయి. మన ఇండియా నుంచి ఆర్మ్స్ని ప్రొడ్యూస్ చేసి మిలిటరీ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్న కంపెనీస్లో టాప్ 100లో, వరల్డ్లో ఉన్న టాప్ 100లో 3 ఉన్నాయి. HAL, BEL, MDL అన్ని ఎలలో ఎండింగ్, ఆబ్వియస్లీ లిమిటెడ్స్ కాబట్టి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అండ్ మజ్గాండా షిప్ బిల్డర్స్ లిమిటెడ్. ద రెస్పెక్టివ్ ర్యాంకింగ్స్ 43rd, 67th, 94th. ఓకే, బట్ ఈ 3 కలిపి 2022తో కంపేర్ చేస్తే 2023లో జనరేట్ చేసిన రెవెన్యూ బిజినెస్ వాల్యూ $6.74 billion. అదే 22లో $6.37 billion, అంటే జస్ట్ 5.8% గ్రో అయింది. ఓకే, 5.8% గ్రో అయింది. అండ్ ఒకసారి టాప్ 5 కంపెనీస్ చూస్తే టాప్ 5లో అమెరికన్ కంపెనీస్ ఉన్నాయి. అన్ని 5 అమెరికావే. మార్టిన్, లాక్హీడ్ మార్టిన్, రేతన్ టెక్నాలజీస్ కార్పొరేషను, నార్థ్రోప్ గ్రుమ్మన్, దెన్ బోయింగ్ కంపెనీ, దెన్ జనరల్ డైనామిక్స్. వాటి యొక్క రెవెన్యూ చూస్తే ఒక్క లాక్హీడ్ మార్టిన్ $60 billion అయితే మన 3 కంపెనీస్ కలిపి $6.74 billion. అంటే వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంది. వీ నీడ్ టు గ్రో, వీ నీడ్ టు అచీవ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ మన ఇండియన్ కంపెనీస్ మొత్తం యొక్క రెవెన్యూ 2023లో $6.74 billion. HAL $3.71 billion, అంటే హాఫ్ కన్నా ఎక్కువ HAL జనరేట్ చేసింది. సో HAL కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో 6.9% గ్రోత్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్. నెక్స్ట్, ఈ సిప్రి రిపోర్ట్ ప్రకారం వరల్డ్లో ఉన్న ఆల్ 100 కంపెనీస్ యొక్క రెవెన్యూ, దిస్ ఇస్ ద ఫిగర్, $632 billion. దట్ ఈస్ ఈక్వల్స్ టు there was an increase of 4.2% in FY23 arms revenues for the top 100 arms producers globally, earning a total of this much amount of money. అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే దిస్ ఫిగర్ 4% గ్రో అయింది. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్ రూపీ 53.5 trillion, 53 లక్షల కోట్లు. ఇది మన ఇండియన్ బడ్జెట్ కన్నా ఎక్కువ. ఓకే, సో దట్స్ అ లాస్ట్ క్వశ్చన్. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ చేసినటువంటి టాప్ 100 ఆర్మ్స్ని ప్రొడ్యూస్ చేస్తున్న కంపెనీస్ మన ఇండియా నుంచి టాప్ 3 HAL, BEL, MDL. ఈ 2 బెంగళూరు, ఇది ముంబై. ఇది 43rd, ఇది 67, ఇది 94 ఓవరాల్ ర్యాంక్. అండ్ టాప్ 5లో ఆల్ ఆర్ ఫ్రమ్ అమెరికా. దే ఆర్ లాక్హీడ్ మార్టిన్, రేతన్స్ టెక్నాలజీస్, నెక్స్ట్ బోయింగ్ 4th ప్లేస్లో ఉంది, జనరల్ డైనామిక్స్ 5th ప్లేస్లో ఉంది. అండ్ హియర్ ద వన్ ఈజ్ 3rd one, నార్థమ్ గ్రుమన్, రైట్, దిస్ వన్, నార్థ్రోప్ గ్రుమన్. టాప్ 5 కంపెనీస్ లాక్హీడ్ మార్టిన్, రేతన్ టెక్నాలజీస్ అండ్ నార్థ్రోప్ గ్రుమన్, బోయింగ్, జనరల్ డైనామిక్స్. ఓవరాల్గా టాప్ 100 కంపెనీస్ రెవెన్యూ 4.2% రైజ్ అయితే మన ఇండియన్ 3 కంపెనీస్ రెవెన్యూ 5.8% గ్రో అయింది. ఓకే, ఇవి December 1 to 9 కరెంట్ అఫైర్స్.
అండ్ ఎస్ చెప్పినట్టు నవంబర్ 15 to 30 ఉన్న పెండింగ్ అన్నీ కూడా ఇదే వీక్లోనే విల్ ట్రై టు కంప్లీట్. దెన్ విల్ స్టార్ట్ డిస్కషన్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దట్ నవంబర్ పెండింగ్ ఆల్సో December 10th ఆన్వర్డ్స్. December 10th onwards on the current affairs. Thank you. Take care. Right.